ఈ రోజు నేను చెప్పే వ్యక్తి గురించి కానీ మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆయన కవిత్వం రాసే వరకు భారతదేశానికి కొసాలి భాష ఒకటి ఉందని కూడా తెలియదు. రోడ్డు మీద పల్లీలు అమ్ముకుంటున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత. అవును, మీరు విన్నది నిజమే. ఆయన ఎవరో కాదు, ఒరిస్సాకు చెందిన సంబాల్పూర్ పోయే డాక్టర్ హల్దర్ నాగ్ గారు. ఆయన తన చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకోవడంతో ఆర్థిక పరిస్థితి బాగోలేక 3వ తరగతిలోనే చదువు మానేసి పనిలోకి వెళ్ళేవాడు. కొన్ని రోజుల తర్వాత అదే గ్రామంలో ఒక స్కూల్లో వంట చేయడానికి జాయిన్ అయ్యి అదే స్కూల్లో రాయడం మరియు చదవడం నేర్చుకున్నాడు. ప్రతిరోజు స్కూల్లో చెప్పే పద్యాలు మరియు కవితలు విని తాను కూడా ఏమైనా కవితలు రాద్దామని అనుకున్నాడు. ఇంకా అప్పటి నుండి కవితలు రాయడం మొదలుపెట్టారు. హల్దర్ గారు రాసిన కవితలని ఒక బుక్ రూపంలో ప్రచురించారు. ఆ తర్వాత ఆ బుక్ చాలా ఫేమస్ అయిపోయింది. హల్దర్ గారు ఎక్కువగా నేచర్, మైథాలజీ, సోషల్ ఇష్యూస్ అండ్ రిలీజియన్స్ టాపిక్ మీద ఎక్కువ కవితలు రాసేవారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న రోడ్ సైడ్ లో పల్లీలు అమ్ముకుంటూ ఒక సాధారణమైన జీవితం గడుపుతున్నారు హల్దర్ నాగ్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.